జై గురు దత్త స్కంద పురాణం సిరీస్ డే 1కు స్వాగతం. ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాం. అందరికీ తెలిసిన నామం ఇది. సుబ్రహ్మణ్యం అని వినగానే ముసిముసి నవ్వులతో ముద్దులొలికే మందస్మిత మూర్తి అయిన కుమారస్వామి బాలరూపంలో మన కళ్ళ ముందర ప్రత్యక్షమవుతారు. ఇది ఆయన స్థూల రూపం లేదా విగ్రహ రూపం. కానీ సుబ్రహ్మణ్యుడు సూక్ష్మతత్వం మాత్రం చాలా గహనమైనది, చాలా రహస్యమైనది. కనుక అది అంత త్వరగా అర్థము కాదు, స్మరణకు రాదు. నిజానికి సుబ్రహ్మణ్యం అనేది పేరు కాదు, అది ప్రణవంలాగా పరబ్రహ్మ వాచకం, తత్వబోధకమైన శబ్దం. కుమారస్వామి తత్వం అర్థం కావాలంటే కొంత చదవాలి, మరికొంత వినాలి, ఇంకొంత మనసులో మననం చేయాలి. తత్వం అర్థం కాదని ప్రయత్నం చేయకుండా ఉండడం కూడా దోషమే అవుతుంది. కనుక ఆ దోషాన్ని రానియకుండా ఉండాలంటే ఆయన దివ్య చరిత్రను అధ్యయనం చేయాలి. దాని ద్వారా కుమారస్వామి తత్వాన్ని గ్రహించాలి. సాధనలో శ్రవణం అనేది శ్రేష్టమైన సాధన. కనుక ఆ స్వామిని గురించి కొద్దిగా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామికి గల పేర్లు షణ్ముఖ, కార్తికేయ, స్కంద, గుహ, కుమార, సుబ్రహ్మణ్యం అనేవి చాలా ప్రధానమైనవి, ప్రసిద్ధమైనవి. మనం రేపటి భాగాల్లో ఈ పేర్లొక్క అర్థాలను గమనిద్దాం. జై గురు దత్త. ధన్యవాదాలు. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.